హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మికి కిడ్నాప్ అయిపోతుంది. ఇంకాసేపట్లో లక్ష్మి ప్రాణాలు పోతాయి అని మనిష చాలా సంతోషపడుతూ ఉంటే, లక్ష్మి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అని మినిస్టర్గా అనౌన్స్మెంట్ చేస్తారు. దాంతో లక్ష్మి స్టేజ్ మీదకి రావడంతో ఇదెలా సాధ్యం అని మనిష షాకింగ్గా నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటుంది. తర్వాత మినిస్టర్ మిత్ర ఇద్దరూ కలిసి లక్ష్మికి అవార్డుని అందజేయడంతో లక్ష్మి ఆ అవార్డును తీసుకొని చాలా చాలా సంతోషపడుతూ అందరు చప్పట్లు కొడుతూ ఉంటారు. తర్వాత లక్ష్మి గారు పోట్లాడవలసిందిగా కోరుతున్నాము అని యాంకర్ చెబుతుంది. అప్పుడే లక్ష్మి మైక్ తీసుకొని ముందుగా దేవయాని గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటుంది. మా చిన్నత్తయ్య దేవయాని గారు మా అత్తయ్య అరవింద మాలిని గారిని తర్వాత అంతటి గొప్పవారు అని లక్ష్మి చెబుతుంది. దాంతో దేవయాని చాలా చాలా సంతోషపడుతూ లక్ష్మి వాటల్ని వింటూ ఉంటుంది. తర్వాత చెప్పాల్సింది నా చెల్లెలు జాహ్నవి. ఏం సాధించాలని చూసినా కూడా మా చెల్లె జాహ్నవి పిల్లలు చాలా వల్ల అని లక్ష్మి చెబుతూ ఉంటుంది. జాను కూడా చాలా సంతోషంగా వింటూ బుద్ధి తెచ్చుకొని తెలుస్తూ ఉంటుంది. దేవయాని జాహ్నవిని స్టేజ్ మీదకి పిలిపించి మరి లక్ష్మి ఇవన్నీ చెబుతూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా సాధించారు అంటే అది కుటుంబం వల్లే సాధిస్తారు. వివేక్, జయదేవ్ ఫ్యామిలీ మొత్తం కూడా స్టేజ్ పైన నిల్చొని ఉంటారు. నా వెనుక అంతా కూడా నా కుటుంబం ఉంది కాబట్టే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఇంత పెద్ద అవార్డు నాకు సొంతం అయ్యింది. ఇదంతా నా కుటుంబం వల్లే అని కుటుంబం గురించి, జాను గురించి, దేవయాని గురించి చాలా గొప్పగా లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇదంతా మనిష కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే జాను దేవయాని మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఇప్పటికైనా దేవయాని జాను లక్ష్మి విషయంలో పూర్తిగా బుద్ధి తెచ్చుకుంటుందా లేదా అన్నది